అక్టోబర్ 24 నుండి 28 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్, అయోధ్య ఆలయంలోని రామమందిరంలో గర్భగృహలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరు కావాలని కోరుతూ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మోదీకి ఒక ఆహ్వానాన్ని అందించడం జరిగింది. శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో 3 అంతస్తుల రామమందిర నిర్మాణం పూర్తి కాగా జనవరి 14 మకర సంక్రాంతిని ప్రతిష్ఠాపన ప్రారంభ తేదీగా ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి హైలెవెల్ కమిటీ 2వ సమావేశంలో ఒక వెబ్సైట్ ప్రారంభించడం జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నత స్థాయి కమిటీ 2వ సమావేశం అక్టోబర్ 25 న్యూఢిల్లీలో జరిగింది. అక్టోబర్ 24వ తేదీ అమెరికాలో జో బైడెన్ చేతుల మీదుగా 21 మంది ఆవిష్కర్తలను సత్కరించడం జరిగింది. వీరిలో 2 భారతీయ అమెరికన్లకి సైన్స్ అండ్ టెక్నాలజీలో బహుమతులు రావడం జరిగింది. వీరిలో ఒకరు సుబ్రత్ సురేష్, రెండవవారు అశోక్ ఘాట్గిల్. వీరు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందినవారు. అక్టోబర్ 24న శ్రీలంక క్యాబినెట్ భారతీయులు అలాగే మరో 6 ఇతర దేశాల పౌరులకు ఉచిత పర్యాటక వీసాలు పొందే విధంగా ఆమోదించడం జరిగింది. భారత్తో సహా రష్యా, చైనా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, జపాన్ మొత్తం 7 దేశాల నుండి వచ్చే పర్యాటకులు ఎలాంటి రుసుము లేకుండా వీసాలు పొందవచ్చు. ఇది మార్చి 31, 2024 వరకు వర్తిస్తుంది. నెక్స్ట్, భారతదేశం 2030 నాటికి $7.3 ట్రిలియన్ల స్థూల దేశీయోత్పత్తితో ఆసియాలోని 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. అలాగే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ యొక్క పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అంచనా వేస్తుంది. దీని ప్రకారం 2023-24కు సంబంధించి ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 6.2 నుండి 6.3% వద్ద పెరుగుతుందని కూడా ఇది అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో అమెరికా $25.5 ట్రిలియన్ల జీడీపీతో మొదటి స్థానంలో ఉండగా, చైనా $18 ట్రిలియన్ల జీడీపీతో 2వ స్థానంలో, జపాన్ $4.2 ట్రిలియన్ల జీడీపీతో 3వ స్థానం, జర్మనీ $4 ట్రిలియన్ల జీడీపీతో 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. భారత్, యునైటెడ్ కింగ్డమ్, యూకేని అధిగమించి $3.5 ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలో 5వ స్థానంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేయడం జరిగింది. 2020కి గాను 500 మిలియన్ల వినియోగదారులతో పోలిస్తే 2030 నాటికి దాదాపు 1.1 బిలియన్ భారతీయులు ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉంటారని కూడా ఇది అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్, అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రతి సంవత్సరం ఈ వారం రోజులను ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మీడియా ఇన్ఫర్మేషన్ లిటరసీ వారంగా నిర్వహిస్తారు. ఇది 12వది. ఈ సంవత్సరం వచ్చేసి దీని యొక్క థీమ్ డిజిటల్ స్పేస్లో మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ ఏ కలెక్టివ్ గ్లోబల్ ఎజెండా. మరో అంశం, నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్లను ప్రభావితం చేసే కీలకమైన ఎరువులకు సబ్సిడీ రేట్లలో మార్పులను భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. నత్రజని 38%, భాస్వరం 49%, పొటాషియం 84%, అలాగే సల్ఫర్పై 32.5% సబ్సిడీని అందించడం జరిగింది. దీంతోపాటు యూరియా బస్తాకు 266 వద్ద సబ్సిడీని అందచేయడం జరిగింది. మొత్తంగా కీలక ఎరువులపై కేంద్రం 22,303 కోట్ల సబ్సిడీని ఆమోదించడం జరిగింది. ఆసియా పారా గేమ్స్ 4వ ఎడిషన్ అక్టోబర్ 22న ప్రారంభమయ్యాయి. ఇవి 28 వరకు కొనసాగుతాయి. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఈ 4వ ఎడిషన్కు సంబంధించి మొత్తంగా 44 దేశాలు పాల్గొననున్నాయి.
ఈ గేమ్స్ 2010లో మొదటిసారిగా జరగగా, 2014లో రెండవసారి, 2018 మూడవసారి కాగా ఇది 4వ ఎడిషన్. దీనిలో 22 క్రీడలు అలాగే 24 విభాగాలుగా జరుగుతాయి. దీనిలో 566 బంగారు పతక ఈవెంట్లు జరగనున్నాయి. ఈసారి భారత్ 100 పతకాలను దాటాలనే లక్ష్యంతో మొత్తంగా 309 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. వీరిలో 196 మంది పురుషులు కాగా 113 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. మొత్తంగా భారత్ 17 విభాగాల్లో పాల్గొనడం జరిగింది. అయితే 28 అక్టోబర్ వరకు 100 పతకాలను దాటి భారత్ తన లక్ష్యాన్ని సాధించింది. ఈ సంవత్సరం జరిగిన ఈ గేమ్స్లో 100 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది భారత్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు తన ఆత్మకథ వ్రాయడం జరిగింది. వీరు మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ పేరు నిలువు కుడిచ సింహగాల్, అంటే వెన్నెల గ్రోలిన సింహాలు. నెక్స్ట్, బ్రెజిల్లోని శాస్త్రవేత్తలు కొకైన్ మరియు క్రాక్ వ్యసనానికి కాలిక్స్ కోకా అనే వ్యాక్సిన్ రూపంలో ఒక అద్భుతమైన చికిత్సను అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో మొత్తం 14 జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలను కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా కేరళ నిలవడం జరిగింది.